ప్రతి దేశం మీద పన్నులు వేస్తూ, పన్నులు పెంచుకుంటూ, ఆ డబ్బుల్ని అమెరికన్ ప్రజల మీద రుద్దుతూ, మిత్ర దేశాల్ని శత్రు దేశాలుగా మార్చుకుంటూ, శత్రు దేశాలతో మిత్రత్వాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ట్రంప్ కెనడాని శత్రువుగా చూస్తూ, కెనడా మీద ఆంక్షలు విధిస్తూ, కెనడాని 51వ రాష్ట్రం అని వెటకరిస్తూ, ఆ పైన తాజాగా కెనడా మీదన 50% సుంకాలు విధించినటువంటి వేళ దాన్ని ట్రంప్‌కి ఇప్పుడు సెనెట్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. వాస్తవంగా ఒక 4 ఓట్లు ఎక్కువ బలం ఉన్నటువంటి ట్రంప్‌కి సెనెట్‌లో రివర్స్ అయింది. కెనడా మీద వేసిన టారిఫ్‌లకు వ్యతిరేకంగా తన సొంత రిపబ్లికన్ పార్టీ సెనేటర్లే ఎదురు తిరిగారు. చివరికి ఈ అంశం మీద జరిగిన ఓటింగ్‌లో ట్రంప్ చేసిన ఆదేశాలను తిరస్కరిస్తూ నిర్ణయించింది సెనెట్. 219 ఓట్లు ట్రంప్‌కి వ్యతిరేకంగా వస్తే 11 ఓట్లు మాత్రమే ట్రంప్ తీర్మానాన్ని సమర్థించారు. అంటే ఒక 8 ఓట్ల తేడాతో కెనడా మీద టారిఫ్ల యొక్క చట్టం వీగిపోయింది.